ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం సందేశం చెప్పబోతున్నారు అంటే కనుక, 12 సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న ఈ దరిద్రాలన్నీ కూడా ఒక్క క్షణంతో ముగించేలాగా చూస్తాను బిడ్డ. నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పేది ఒక్క 5 నిమిషాలు విను తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకైతే వచ్చారండి. మరి బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే కనుక, ప్రతి నిమిషం కూడా ఎన్నో రకాలైన బాధలు, కష్టాలు మనసులో నీకు అలజడిని, భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఏ విధంగా ముందడుగు వేస్తే ఏ కష్టం ముంచుకొస్తుందో, అయ్యో ఒక కష్టం తీరేసరికి మరొక కష్టం అనేది రెడీగా ఉంటుంది, నా జీవితంలో సంతోషాలే లేవా తల్లి, బాధలు తప్ప అని చెప్పి నువ్వు ఎప్పుడు అనుకుంటూ ఉన్నావు కదా, నా జీవితంలో ఆనందాలు అనేవే లేవు అని చెప్పి నిరాశపడిపోతూ కృంగిపోతూ జీవితం అంతా కూడా ఇప్పటి వరకు నీ యొక్క సగం జీవితాన్ని నరకంగానే అనుభవిస్తూ ఉన్నావు కదా బిడ్డ. ఎన్నో రకాలైన కష్టాలని చూసావు కదా తల్లి, బాధల్ని కూడా చూసావు, అవమానాలని పొందుతూ ఉన్నావు. కొన్ని కోరికలు అనేవి ఉన్నప్పటికీ కూడాను ఆ కోరికలు అన్నింటినీ కూడాను చంపుకొని బ్రతుకుతూ వస్తున్నావు బిడ్డ. ప్రతి ఒక్క మనిషిలో కూడాను ఎన్నో కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ నా జీవితం ఎందుకు బాబా ఈ కష్టాలు పోనే పోవా, అసలు నన్ను విడిచిపెట్టి వెళ్ళవా, అంత మహాపాపం ఏం చేశాను నేను, ఎవరికి కూడా ఏ అన్యాయమూ చేయలేదు, తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి అన్యాయాన్ని నేను చేయలేదు తల్లి, నువ్వు బాధపడకు, నీ డబ్బు ఎక్కడికి పోదు, ప్రశాంతంగా కూర్చో, అదే నీ దగ్గరికి వస్తుంది. నువ్వు సాయి భక్తులందరూ కూడాను శ్రీ సాయినాథుడే దైవం, సాధన మార్గం, గమ్యం అని ప్రతి నిత్యము కూడా నా నామస్మరణ చేస్తూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆలోచనలైనా సరే నీవేమిటి నాకు పూర్తిగా తెలుసు తల్లి. నేనెవరో కూడా ముందు ముందు నీకే తెలుస్తుంది. గతంలోని ఇప్పుడు కూడా నేను నీ వెంటే ఉన్నాను. మంచి కానీ చెడు కానీ గతంలో నీవు చేసిన పనులు అన్నిటికీ కూడాను నాదే పూర్తి బాధ్యత అని చెప్పైతే ఈరోజు బాబాగారు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడాను ఎటువంటి భయపడకుండా ఈ నరకయాతన నాకే ఎందుకు, ఇంత శిక్ష నాకే ఎందుకు అని చెప్పి నా పాదాల మీద పడి ఎప్పటికప్పుడు ఏడుస్తూనే ఉంటావు కదా తల్లి, నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు కదా బిడ్డ. అయితే ఇప్పుడు పడుతున్న ఈ కర్మల ఫలితం అనేది ఈ జన్మది కాదు తల్లి, నువ్వు కొన్ని జన్మల క్రితం చేసిన పాప పుణ్యాల కర్మ ఫలితాలే ఈ జన్మలో నువ్వు అనుభవించడం జరుగుతుంది తల్లి. ఏది ఏమైనప్పటికీ కూడాను నీ మనసంతా కూడా గందరగోళ స్థితిలో, అయోమయం స్థితిలో, నరక యాతనలో పడి కొట్టుకుంటూ ఉన్నావు కదా తల్లి. సంతోషాల కోసం, ఆనందాల కోసం నీ మనసు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది కదా బిడ్డ. అయితే నువ్వు ప్రతి నిత్యము కూడాను బాబాగారు చెప్పినట్లుగానే నువ్వు నడిచినట్లయితే నీకు ఎప్పుడూ కూడా సంతోషాలే ఉంటాయి బిడ్డ. నీకు ఈ నరక యాతనల నుంచి ఈ లోకంలో అనేక మంది గురువులు అయితే ఉన్నారు. మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధులు చేయవచ్చును, కానీ మనము మన గురువు యొక్క పలుకుల్ని మరువరాదు. బాబా మహారాజు అయితే ఆయన బిడ్డలమైన మనము ఖచ్చితంగా రాజకుమారులం అవుతాం, అలాగే రాజకుమార్తెలమే. మనము ఎప్పుడూ కూడా ఆ రాజవంశీకులమే అనే రాజసం, అలాగే దర్పం, గర్వం, అలాగే వినయం అన్నీ కూడాను మనలోనూ ఉండి అందుకు తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. అలా నడుచుకున్నట్లయితే ఎంతో మనకి తెలియని ఎన్నో శుభాలు అనేవి మన జీవితంలో జరుగుతాయి.
అయితే ఇకపై నీ జీవితంలో కష్టాలు, కర్మలు, బాధలు అన్నింటికి కూడా చెక్ పెట్టేయచ్చు. అయితే నువ్వు చేయవలసిందల్లా కూడాను ఒకటి ఉంటుంది. నా మీద నమ్మకాన్ని మాత్రం ఏమాత్రము కూడాను నువ్వు చెదిరిపోనివ్వకూడదు. నువ్వు నా మీద నమ్మకాన్ని ఎప్పటికప్పుడే ప్రశ్నిస్తూ ఉంటున్నావు. నువ్వు పడుతున్న కష్టాల నుంచి కూడా నువ్వు భయపడవచ్చు. నువ్వు ఎదురు చూస్తున్న కోరికలన్నీ కూడా నీ జీవితంలో జరిగి తీరుతాయి. అంతేకాకుండా నువ్వు ఏవైతే శుభవార్తలు వినాలి అని అనుకుంటున్నావో అవి కూడా అతి త్వరలోనే జరగబోతున్నాయి. అవన్నీ కూడా తీరబోతున్నాయి బిడ్డ. ఈరోజు ఇందులో ఈ కలశాన్ని తాకినట్లయితే నీకు నీ జీవితంలోకి సంతోషాలు అనేవి అడుగు పెడతాయి. నమ్మకం లేదా? అయితే నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన అయితే చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక అతనికి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. ఎన్నో రకాల హాస్పిటళ్ళకి వెళ్ళి తన యొక్క చికిత్స కోసం ఎంతమందో డాక్టర్లని కలిశాడు. ఎంతో మెడిసిన్ కూడా వాడాడు. ఎంత వాడినప్పటికీ కూడాను తనకున్న అనారోగ్య సమస్యలు అనేవి తీరేవి కాదు. ఎప్పుడూ కూడా రక్తం లేకపోవటం, సరిగ్గా నిద్ర పట్టకపోవటం, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అంతేకాకుండా ఏ పని చేయాలన్నా కూడా అలసట, నీరసము, మనసంతా కూడా గందరగోళంగా ఉండటం, ఇలా ఎన్నో రకాలైన సమస్యలతోటి ఆ మనిషి తన యొక్క జీవితంలో సంతోషంగానే ఉండలేకపోయాడు. అలా కాకుండా అతనికి గత కొన్ని 4 నెలల నుంచి పసికర్లు కూడా అయ్యాయి. ఈ విధంగా పసికర్లు అయినప్పుడు తను డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడటంతో పాటుగా ఒక్క సంకల్పాన్ని చేసుకున్నాడు. గ్లాసు నీటితో, అదేంటి అంటే కనుక తను ఈ యొక్క ఒక గ్లాసు నీరు చేతిలో పట్టుకొని త్రాగేవారు. నేను ఈ నీటిని త్రాగుతున్నప్పుడు, ఈ నీటిని త్రాగిన తరువాత నా ఒంట్లో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోయి నాకు ఆరోగ్యం అంతా కూడా అనుకూలంగా అవుతుంది. నా ఆరోగ్యం నాకు సహకరిస్తుంది. నేను సంతోషంగా ఉండగలుగుతాను. నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. నాకు వచ్చిన ఈ పసికర్లు కూడా పూర్తిగా నయమైపోతాయి అని చెప్పి తను ఎప్పుడూ కూడా నీటిని తాగినా కూడా ఆ నీటిని పట్టుకొని ఆ సంకల్పాన్ని చెప్పుకొని ఎంతో నమ్మకంతో అయితే ఆ నీటిని తాగటం మొదలుపెట్టేవారు. ఇలా తాగిన ప్రతిసారి కూడాను ఇలా చేస్తూ ఉండేవారు. కొన్ని రోజులలోనే, నెలలు కాదు, ఇంకా వచ్చేసే సంవత్సరాలు కాదు, కేవలం కొన్ని రోజులలోనే తన యొక్క అన్ని ప్రాబ్లమ్స్కి కూడా, అంటే తనకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టడం అయితే మొదలయ్యాయి. అయితే ఇక్కడ పూర్తిగా అతను రికవర్ అవ్వటం అయితే జరిగింది. తనకున్న బ్లడ్ లేకపోవటం, నీరసం, అంతేకాకుండా నిద్ర పట్టకపోవటం, ఏ పని కూడా చేయాలి అనిపించకపోవటం, తనకు అటాక్ అయిన ఆ పసికర్లు అన్నీ కూడా తగ్గిపోయి తను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారారు. ఇక్కడ చాలామందికి కూడా అనుమానం రావచ్చు, కానీ ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన. బిడ్డ, ఎప్పుడైనా కానీ మనిషి మనసు ఏ విధంగా ఆలోచిస్తుందో ఆ ఆలోచనలకు తగ్గట్టుగానే మన శరీరంలో హార్మోన్లు అనేవి విడుదలవుతాయి. ఇవి అక్షర సత్యం బిడ్డ. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటే నీ యొక్క మెదడు సంతోషకరమైన హార్మోన్లే విడుదల చేస్తుంది. అదే నువ్వు ఏదో కోల్పోయినట్లుగా బాధలో మునిగిపోయి ఉన్నావు అంటే కనుక నీ మెదడు నువ్వు ఏదో కోల్పోయినట్లుగానే నీ చుట్టూ అంతా కూడా నెగిటివ్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అదే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నీకు ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది. లేదు, నాకు తలనొప్పి వస్తుంది, సాయంత్రానికి నాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, సాయంత్రానికి నా భర్త సాయంత్రానికి తాగొస్తాడు, నా భర్త నన్ను కొడతాడు అని ఇలా కనుక నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే అవే నీ జీవితంలో జరుగుతాయి. ఎందుకంటే ఈ యొక్క యూనివర్స్ అనేది నీ యొక్క శబ్ద తరంగాలను, ఆ యొక్క తరంగాలను విడుదల చేసుకొని దానికి తగ్గట్టుగా అన్నీ కూడా జరిగేలాగా చేస్తూ ఉంటుంది. కాబట్టి నీ చుట్టూ కూడా శక్తి ఉంటుంది అని చెప్పి నువ్వు గమనించాలి. ఇక నుంచి నువ్వు ప్రతిరోజు కూడా మంచినీరు త్రాగేటప్పుడల్లా
కూడా ఆ గ్లాసు నీరు పట్టుకొని నీకు ఏ సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలి, నాకు సంపూర్ణ ఆరోగ్యం రావాలి అని చెప్పి కనుక నువ్వు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా శరీరంలో ఉన్న ఒక్కొక్క అనారోగ్య సమస్య అంతా కూడా తీరిపోతుంది. నీ యొక్క మనసులో నీ భర్త మారుతాడు అని చెప్పి నువ్వు అనుకుంటే ఖచ్చితంగా తనలో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఇది వెంటనే ఒక్క రోజులో 2 రోజుల్లో జరిగే ప్రక్రియ కాదు. ఏది ఏమైనప్పటికీ కూడాను నీ నమ్మకం ఎంత బలంగా ఉంటే అంత తొందరగా నీ చుట్టూ ఉండే వాతావరణం కూడా నీకు తగ్గట్టుగా మారుతుంది. అది నువ్వు సంతోషకరంగా ఆహ్వానిస్తే సంతోషకరంగా, నువ్వు బాధగా ఆహ్వానిస్తే బాధగా, నువ్వు 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న కష్టాలనైనా కానీ లేదా 20 సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న కష్టాలైనా కానీ ప్రతి కష్టానికి ప్రతి సమస్యకి కూడా నీకు ఈ సృష్టిలో సమాధానం అనేది దొరుకుతుంది. ఆ యొక్క సమాధానం దొరకాలి అంటే ప్రతి విషయంలో కూడా నువ్వు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఆ నమ్మకమే నిన్ను నడిపిస్తుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు నా మీద ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నావో దానికి తగ్గట్టుగా నువ్వు ప్రతి పని మీద కూడా అదే నమ్మకంతో చేసుకుంటూ వెళ్తే ఆ పనిలో సక్సెస్ నీకు ఖచ్చితంగా లభిస్తుంది. జీవితం అన్న తర్వాత కష్టాలు, సుఖాలు, బాధలు, నష్టాలు అన్నీ కలయికే జీవితం. ఇలా కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవటం, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవటం, ఇటువంటివన్నీ కూడాను మనసుకి తగ్గట్టుగా నువ్వు మార్చుకోవచ్చు. నీ యొక్క మనసు అనేది ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండాలి. సంతోషాలని సంతోషంగాను స్వీకరించాలి, అలాగే బాధల్ని ఖచ్చితంగా పర్వాలేదు, నేను తట్టుకోగలను, ఆ బాధను కూడా నేను ఖచ్చితంగా సాల్వ్ చేసుకోగలను, నాలో ఆ ధైర్యం ఉంది, నేను చేయగలను అని నీలో నువ్వు ధైర్యాన్ని పెంచుకోవాలి. మనిషికి డబ్బు కన్నా, ఆస్తుల కన్నా, అంతస్తుల కన్నా కూడా మనోధైర్యం అనేది భగవంతుడిచ్చిన గొప్ప వరం. ఆ యొక్క మనోధైర్యం మీద ఎవరైతే దృఢంగా నిలబడతారో ఆ మనిషికి జీవితంలో చలనం అనేదే ఉండదు. కాబట్టి నీ యొక్క కష్టాలకు, బాధలకు, సమస్యలకు అన్నింటికీ కూడాను నువ్వు ఫుల్ స్టాప్ చెప్పేస్తూ ఈ రోజు నుంచి నీటిని తాగేటప్పుడల్లా కూడా నమ్మకంతో నీకున్న సమస్యలన్నీ తీరిపోవాలి అని చెప్పి నువ్వు సంకల్పించుకొని ఆ నీటిని తాగితే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది తల్లి. అంతేకాకుండా నీ జీవితంలో ఒక్కొక్క కష్టం కూడా తొలగిపోతూ ఉంటుంది. బిడ్డ, ఎంతో ఒంటరిగా నువ్వు నీ యొక్క జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు. అందరూ ఉన్నా కూడా ఏకాకిలాగా బ్రతుకుతూ ఉన్నావు. చుట్టూ మనుషులు ఉన్నప్పటికీ కూడాను ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు. 4 గోడల మధ్య నరకయాత్రనే అనుభవిస్తూ ఉన్నావు. వీటన్నింటికీ కూడాను కారణం ఎవరు, ఏమిటి, ఎందుకు అని చెప్పి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే అన్నింటికీ కూడా కారణం నీ మనసే అని చెప్పి నీకు చెప్తుంది. మరి ఆ మనసు తెచ్చిపెట్టే తిప్పలు, కష్టాలు ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఆ మనసుని నీకు అనుగుణంగా మార్చుకోగలిగే శక్తి కూడా నీలోనే ఉన్నప్పుడు నలుగురితో కలవటం, నలుగురితో మాట్లాడటం, ఎవరు నీతో ఎలా ఉంటున్నారో వారితో నువ్వు అలాగే ప్రవర్తించటం, నీ యొక్క అవసరాలని గడిపించుకోవటం కోసం గాడిద కాళ్ళైనా పట్టుకోవటానికి వెనుకాడకుండా ఉండటం, అంతేకాకుండా నీ యొక్క పనులు, నీ బిడ్డల యొక్క పనులు అన్నింటినీ కూడా తెలివిగా నెరవేర్చుకోవటం, మనిషికి ఒకరు నీకు ఎంత విలువనిస్తున్నారో అవతలి వారికి కూడా నువ్వు అంతే విలువివ్వటం, ఒకరు నిన్ను ఎంత గౌరవిస్తున్నారో నువ్వు కూడా వారికి అంతే గౌరవాన్ని ఇవ్వటం, సమాజంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులకు అనుగుణంగా నీ యొక్క జీవన శైలిని మార్చుకోవటం, ఇదంతా కూడా నీ చేతుల్లోనే ఉంటుంది. నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకో తల్లి, నువ్వు ఒకరికి చెడు చేయాలని చెప్పి చూస్తే ఆ భగవంతుడు నీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో చెడునే చేస్తాడు. అలాగే ఒకరికి మంచి చేయాలి అని చెప్పి చూస్తే భగవంతుడు కూడా నీకు ఖచ్చితంగా మంచి జరిపిస్తారు. ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఆ సహాయాన్ని నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే నిస్వార్థమైన సహాయాన్ని నువ్వు చేస్తూ ఉంటావో నీ మంచి అవతలి వారికి అందుతుంది. అప్పుడే నీకు కర్మ ఫలితం మంచిగా దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండు. ఈ విధంగా
చేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి, నీ మనసులో ఉండే నెగిటివ్ శక్తి, ఎనర్జీ అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. నీ మనసుని ఈ రోజు నుంచి సంతోషంగా ఉండే ప్రయత్నం కనుక నువ్వు చేయగలిగితే, నీ మనసును నువ్వు సంతోషంగా ఉంచుకోగలిగితే, మొదట నిన్ను నువ్వు జయించగలిగితే, నీ మనసును నువ్వు జయించుకోగలిగితే ఈ యొక్క సృష్టిలో సాధించలేనిదంటూ కూడా ఏదీ లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకో. నీకు నువ్వే ధైర్యంగా మారాలి, నీకు నువ్వే తల్లిగా మారాలి, నీకు నువ్వే తండ్రిగా మారాలి, నీకు నువ్వే సపోర్టివ్గా ఉండాలి. అలా ఉంటేనే నీ జీవితంలో ఏ ఎదురు దెబ్బ తగిలినా కూడా అన్నింటికీ కూడా నువ్వు తట్టుకొని నిలబడగలిగితేనే ఆ శక్తి అనేది నీలో వస్తుంది. కాబట్టి ఇకపై నిన్ను నువ్వు ధైర్యంగా ఎలా మార్చుకోవాలి అంటే ఒక శక్తిగా మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడే ఏ శక్తి అనేది కూడా, దుష్ట శక్తి అనేది నిన్ను తాకకుండా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో. అర్థమైంది కదా తల్లి? ఈరోజు బాబా గారు చెప్పాలి అనుకుంటున్న ఈ సందేశంలో ఉండే ఆంతర్యం మీరు గ్రహించినట్లయితే ఖచ్చితంగా ఎంతోమంది ఈ వీడియో ఎంతోమందికి షేర్ చేసి అందరి ఆరోగ్యాలను బాగు చేయగలిగితే కనుక మీకు ఆ సాయినాథుని ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ని షేర్ చేసినట్లయితే ఆ బాబా గారి ఆశీస్సులు మీకు కూడా ఉంటాయి. రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.